మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడలారా, మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మనం చాలాసార్లు బలహీనమైపోతున్నాం. బలహీనమైనప్పుడల్లా తల్లిదండ్రులు చక్కని బలమైన ఆహారం పెడతారు. కొన్నిసార్లు నీవు బలహీనమైనప్పుడు వైద్యుడు వైద్యం చేస్తాడు, అంటే నువ్వు బలవంతుడు కావాలి అని. మరి అలాంటి తిన్నప్పుడు నడిచినప్పుడు కొంతకాలం బలవంతులుగా ఉంటాం, బాగానే పనిచేసింది అనుకుంటాం. లేదనుకుంటే ఎంత పెట్టినా ఎంత తిన్నా బలం రావట్లేదు అనుకుంటాం. అయితే శారీరక విషయాలు పక్కన పెడితే మీకు చక్కని సన్నివేశం చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటో తెలుసా? నీ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొంతమంది శత్రువులు వస్తారు, కొంతమంది తట్టుకోలేని ఒకదాని మీద ఒకటి భయంకరమైన దెబ్బలు కొట్టినట్లుగా సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు మనిషిగా ఉంటావు కానీ బలహీనుడు అయిపోతావు, ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటావు కానీ నీరసం అయిపోతావు, ప్రజల మధ్యలో తిరిగినట్టుంటావు కానీ నవ్వులేని వ్యక్తిలాగా ఉంటావు. ఇంకా నీ పనిలో కొంచెం ముందుకు వెళితే ఏమిటో అన్నిట్లో బలహీనుడైపోతానా అని నువ్వు అనుకుంటుంటావు. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, నీకు బలం కలగాలి, శక్తి కలగాలి, ఆత్మీయంగా కుటుంబ పరంగా అంటే నువ్వు కొన్నిసార్లు ఓరక నిలబడాలట. శత్రువే వచ్చాడనుకో, సముద్రమే వచ్చిందనుకో, సమస్యలే వచ్చాయి అనుకో, నిందించేవారో నిందలు వచ్చాయి అనుకో. నిందలు వచ్చినప్పుడు మనం సహజంగా ఏం చేస్తాం తెలుసా? నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి బహుగా ప్రయాసపడతాం. అప్పుడు ఏం చేస్తాం? నా క్రియలు మీకు తెలియదా? ఇదిగో పలానా వారిని అడగండి, పలానా వారిని అడిగి చూడండి, నా చరిత్రలో వాడు చెబుతారు అంటూ వాడు నిన్ను భయంకరంగా అవమానాలు పాలు చేసి నీకు విరోధంగా లేచినప్పుడల్లా నీ నిజాయితీని నిరూపించుకోవడానికి పరుగులు చేస్తావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ నిజాయితీ ఉంది నీకు, కానీ దాని మీద నమ్మకం కంటే నన్ను ప్రజలు అవమాన పాలు చేసి నేను నీతిమంతుడు కానట్టు అల్లరి చేస్తున్నారు కనుక నిరూపించుకుంటా అనే మనసు ఉంది, అది ప్రమాదకరమైంది. బైబిల్ ఒక మాట ఉంది, ప్రతిదీ బట్టబయలవుతుందని, ఒకరోజు అన్ని తీర్పులోకి వస్తాయని. తెలుగులో సామెత ఏముంది? నిజము దేవుడు ఎరుగును, నీరు పల్ల మెరుగును. మాట బాగుందిగా. మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం నీవు కొంచెం మౌనంగా ఉంటే, అరిచి 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 నీకు విరోధంగా ఎన్నో చేయాలనుకున్నవాడు అరిచిపోతాడు. కానీ నీ నీతి ఏమిటో, నీ భక్తి ఏమిటో నెమ్మదిగా నువ్వు మౌనంగా ఉంటే కొన్ని రోజులకు నీ యథార్థతను బట్టబయలు ఆయన చేయగలిగిన వాడు. దేవుని లేఖని జాగ్రత్తగా వినండి. మీరు ఓరకుండుడి, నమ్ముట వలన మీకు బలము కలుగును. ఓరకుండుడి, నమ్మటం వలన మీకు బలం కలుగుతుంది. మీరు బలహీనుడు కారు. ఎంతో చక్కగా రాయబడింది యెషయా గ్రంథం 30:15. నీవు ఎప్పుడు బలహీనుడివో తెలుసా? నీకు నీవే సొంత ప్రయత్నం చేసినప్పుడు బలహీనుడు అయిపోతావు. కానీ మౌనంగా ఉంటావే, అది నీ బలానికి సంకేతం. అనవసరంగా అతను అన్నామే, అనవసరం అతని గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుని తొందరపడ్డామే. అతని జీవితం, అతని నడక ఇప్పుడు అర్థమైంది, అతను చాలా యథార్థవంతుడని. అయితే నువ్వు చేయాల్సింది మౌనం నీకు బలాన్ని పెంచుతుంది, మౌనం నీకు స్థైర్యాన్ని పెంచుతుంది. మౌనం అందరి ఎడల అవమానపరచబడిన చోటే ఘనపరచబడబోతుంది. అందుకని మన వ్యక్తిగత జీవితంలో సమస్యల్లో కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడాలి, కొన్నిసార్లు మౌనంగా సహించాలి. ఓసారి ఇశ్రాయేలులు దేవుని యొక్క నడిపింపులో వస్తుండగా ఎర్ర సముద్రం దగ్గరగా వచ్చింది, వాడు దానికి దగ్గరగా వచ్చారు. చేసేది లేక చూసి కంగారిపొడి అరుపులు కేకలు వేశాం. దేవుడు అన్నాడుగా, ఊరక ఉండండి, మీరు మాట్లాడబాకండి, నేను ఆ పని చేసి పెడతానుగా. ఆ మాట అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? మీద పడిపోద్ది, వెనక శత్రువులు వస్తున్నారు, మనకు దారి లేదు, మన బతికి అయిపోయింది, మనం దాటలేం అంటూ వ్యర్థంగా మాట్లాడటం. చాలాసార్లు సమస్య రాగానే మన నోరు పెద్దదవుతుంది. నువ్వు నీతిమంతుడివని, వాళ్ళు నాకు అన్యాయం చేశారని, వీళ్ళు విరోధంగా చేశారని, వీళ్ళంతా ఏకమయ్యారని, ఇదే అరుపులు తప్ప ఏముండవు. కానీ ఊరకుండు అనే దేవుడు మాట ప్రకారం ఇశ్రాయేలుకు మోషే చెప్పాడు, ఊరకుండండి, అరవబాకండి. వెంటనే వాళ్ళు మౌనమయ్యారు, ఏం జరుగుద్దని. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? మోషే కర్ర తీసుకుని సముద్రాన్ని పాలు చేయమంటే చెయ్యి తాపాడు, సముద్రం విడిపోయింది, దారి వచ్చింది, దాటిపోయారు. విన్నారా? ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో నీకు జయము కలుగుద్ది, మౌనంగా ఉంటావో నీ నీతి కనపడదు.
మౌనంగా ఉంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు మౌనంగా ఉంటావో నీకు దారి కలుగుద్ది. మరి అట్టి అవకాశాన్ని ప్రభువు కలిగిస్తున్న వేళ నువ్వెందుకు మౌనంగా ఉండకుండా గట్టిగా నోరు తెరిచి మాట్లాడుకుంటున్నావు? నా బిడలేగా, అందుకే మీతో చెబుతున్నాను. అహరోను కుమారుడు ఒక అతను దేవుని సన్నిధిలో అన్యాజ్ఞ చేస్తే వెంటనే చనిపోయాడు. కానీ అహరోను మౌనముగా ఉండెను. ప్రియ దేవుని బిడలారా, దేవుడికి అవకాశం ఇచ్చి మీరు మౌనంగా ఉంటే మీరు బలము పొందుదురుగాక. ఓ బలమైన కార్యం ప్రభు చేస్తాడు. ఆ తదుపరి నీకు విజయం కలుగుతుంది. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. మా జీవితాల్లో మౌనం కూడా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. కొన్ని క్షణాల్లో ఈ మాటలు విన్నాక ప్రతి వాని జీవితంలో అద్భుతం జరిగేటట్టుగా ఈ మాటల ప్రభావం వారి జీవితాలను మార్చాలి ప్రభువా. మౌనంగా ఉండడం, ఓర్చుకోవడం ఎంత గొప్ప కార్యం చేస్తుంది. అట్టి దీవెనలు వీరికి కలగాలి, కుటుంబం దీవించబడాలి, పిల్లలకు భవిష్యత్తు కలగాలి, వ్యాపార వ్యవసాయాలు దీవించబడాలి, ఇంట శుభకార్యాలు జరగాలి, నోటి నిండా నవ్వు లేని వారికి సంతానం కలగాలి, వీడిన వారు కలపబడాలి, అద్భుతాలు జరగాలి, రక్షణ భాగ్యంతో కూడా ప్రార్థనా జీవితంలో నడిపించబడాలి. అట్టి కృప దయచేయండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.